అధికమైన దీవెన, అధికమైన మేలు, రెండంతల మేలు దేవునికి అనుగ్రహిస్తాడు. కనుక దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, ఉపవాస ప్రార్థన చేయాలి. ఇశ్రాయేలు ప్రజలు 70 సంవత్సరాలు బబులోను చెరలోకి వెళ్ళినప్పుడు వారు దేవుణ్ణి అడిగారు, ప్రభా ఈ చెర నుండి, ఈ శ్రమ నుండి ఎలా మాకు విడుదల వస్తుంది, ఈ కష్టాల నుండి మాకు ఎలా విడుదల వస్తుంది అని ప్రభుని అడిగారు. ప్రభుని అడిగితే మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, ప్రతి సంవత్సరం ఏటేటా 5వ నెల ఉపవాసం, 7వ నెల ఉపవాసం మీరు ఉండి ప్రార్థన చేయండి, మీకు విడుదల వస్తుందని చెప్పాడు. ఆయన చెప్పినట్లుగానే వారు ఉపవాసం ఉండి ప్రతి సంవత్సరం 5వ నెల, 7వ నెల ఉపవాస ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన బట్టి దేవుడు ఆ చెర నుండి విడిపించాడు. ఆ చెర నుండి విడుదల పొందిన తర్వాత కూడా ఇశ్రాయేలీలు మరలా దేవుని అడుగుతారు, యూదులు దేవుని అడుగుతారు, అయ్యా ఇప్పుడు 5వ నెల కూడా మరలా ఉపవాసం ఉండాలా, మాకు విడుదల వచ్చింది కదా, మా శ్రమ తొలగిపోయింది కదా, ఆ బబులోను చెర నుండి మాకు రక్షణ కలిగింది కదా, ఇప్పుడు మేము బాగున్నాము కదా, ఇప్పుడు కూడా ఉపవాస ప్రార్థన చేయాలా అని దేవుని అడిగితే దేవుడు వారితో చెప్తున్నాడు, మీరేమైనా ఊరకనే ఉపవాసం ఉన్నారా అని అడుగుతాడు. మీరేమైనా నా యందు భయభక్తులతో ఉపవాసం ఏమైనా ఉన్నారా అని అడుగుతారు. అంటే ప్రతి సంవత్సరం వారు ఉపవాసం చేశారు, కానీ 5వ నెల, 7వ నెల ఉపవాసం చేశారు, కానీ వారు ఊరకనే ఉపవాసం ఉండాల, వారి కొరకే, వారి కష్టాల కొరకే వారు ఉపవాసం ఉన్నారు. అది కూడా దేవుని యందు భయభక్తులు కలిగే ఉపవాసం లేరు. కనుక అందుకే ప్రభు అంటాడు, నా యందేమైనా మీరు ఉపవాసం ఉన్నారా, నా యందేమైనా భయభక్తులు కలిగి ఉపవాసం ఉన్నారా అని అడుగుతాడు. కనుక ఆయన యందు భయభక్తులు కలిగి ఉపవాసం ఉండాలి అని చెప్పి దేవుని యొక్క ఉద్దేశ్యం. కనుక ఇప్పుడు మీరు కష్టంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం 2 నెలలు ప్రార్థన చేశారు కదా, ఇప్పుడు క్షేమంలో ఉన్నారుగా, ఇప్పుడు బాగున్నారుగా, ఇంకొక 2 నెలలు మీకు పెంచుతున్నాను, ఇప్పుడు ప్రతి సంవత్సరం 4 నెలలు మీరు ఉపవాసం ఉండాలని చెప్పి అప్పుడు యూదా ఇంటి వారికి ఈ యొక్క 4 నెలల ఉపవాసాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. 4వ నెల ఉపవాసం, 5వ నెల ఉపవాసం, 7వ నెల ఉపవాసం, 10వ నెల ఉపవాసాన్ని ఏర్పాటు చేసి వారితో చెప్తున్నాడు, ఈ ఉపవాసములు యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరమైన పండుగలు అని చెప్పాడు. కనుక ఇప్పుడు ఉపవాసము దినాలు పెంచాడు అనంటే, ఉపవాసం చెయ్యాలి అని దేవుడు చెప్పాడు అనంటే ఉపవాస ప్రార్థన చేయటం ఆయనకు ఇష్టమనే అర్థం. కనుక వారు ఉపవాస ప్రార్థనకి అప్పటి నుంచి వారు ప్రతి సంవత్సరం 4వ నెల, 5వ నెల, 7వ నెల, 10వ నెల ఉపవాస ప్రార్థన చేస్తూ వస్తున్నారు. అయితే అలాగే మరి దేవుడు మనల్ని కూడా ప్రేమించి మనకు కూడా ఈ ఉపవాసపు ప్రార్థన అనుభవాలు దేవుడు మనకు దయచేశాడు. కనుక దేవుడు ఇచ్చినటువంటి ఈ ఉపవాస దినములను పోగొట్టుకోకుండా తరచుగా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండటం ఎంతైనా అవసరమని దేవుని వాక్యాన్ని బట్టి గ్రహించాలి. ఒకరోజు పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వచ్చి అడిగారు, ఏమనంటే, అయ్యా యోహానికి శిష్యులు ఉన్నారు, నీకు కూడా శిష్యులు ఉన్నారు, యోహాను శిష్యులేమో తరచుగా ఉపవాసాలు ఉంటున్నారు, కానీ మీ శిష్యులు ఉపవాసం ఉండట్లేదు, తింటున్నారు, తాగుతున్నారు, తిరుగుతున్నారు, ఇదే పనిలో ఉన్నారు, మీ శిష్యులు ఉపవాసం ఉండరా అని అడిగారు ప్రభుని. అప్పుడు ప్రభు అన్నాడు, పెళ్లి కుమారుడు ఉంటే పెళ్లి ఇంటి వారు ఉపవాసం ఉంటారా అని ప్రశ్నించాడు. ఏ ఇంట్లోనైనా పెళ్లి కుమారుడు ఉంటే ఆ ఇంటి వారు ఉపవాసం ఉంటారా? కనుక ఇప్పుడు పెళ్లి కుమారుడు ఉన్నాడు, అందుకే వారు ఉపవాసం ఉండట్లేదు. ఒకరోజు పెళ్లి కుమారుడు కొనిపోబడతాడు, అప్పుడు వారు ఉపవాసం ఉంటారులే అని చెప్పాడు సమాధానం. ఆ పెళ్లి కుమారుడు ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువే. ఆ పెళ్లి కుమారుడు అప్పుడు ఉన్నాడు కనుక శిష్యులు ఉపవాసం ఉండలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఇప్పుడు లేడు. ఆయన మనందరి కొరకు శ్రమపడి, హింసించబడి,
మన పాపాలను బట్టి, మన దోషాలను బట్టి, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన నలగగొట్టబడి, హింసించబడి, దూషించబడి, అవమానం పొంది శిలువ మరణం పొందాడు, సమాధి చేయబడ్డాడు. 3వ దినమున పునరుద్ధరణ తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు, తండ్రి కుడి పార్శ్వన కూర్చున్నాడు. ఇక అప్పటి నుంచి శిష్యులు ఉపవాసం ఉండటం మొదలుపెట్టారు. హల్లెలూయా. కనుక ఇప్పుడు పెళ్లి కుమారుడు లేడు, ఆయన తండ్రి వద్దకు వెళ్ళిపోయాడు. కనుక ఇప్పుడు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. మనం ఉపవాసం ఉండకూడదు, పెళ్లి కుమారుడు ఉన్నాడు, యేసుక్రీస్తు ఉన్నాడు అని చెప్పేసి చాలామంది ఇలాగూ వ్యతిరేకమైనటువంటి బోధలు చేస్తున్నారు. పెళ్లి కుమారుడు లేడు, పెళ్లి కుమారుడు తండ్రి వద్ద ఉన్నాడు. అయితే పెళ్లి కుమారుడు వెళుతూ ఆయన చెప్పాడు శిష్యులతో, నేను మీ వద్ద నుండి వెళ్ళిపోతున్నాను, నేను నా తండ్రి వద్దకు వెళుతున్నాను, నా తండ్రిని నేను వేడుకుంటాను, మీ కొరకు వేరొక ఆదరణకర్తను ఆయన పంపిస్తాడు అని చెప్పాడు. కనుక ఆ ఆదరణకర్తే పరిశుద్ధాత్ముడు. కనుక ఇప్పుడు మన మధ్యలో ఉంది పరిశుద్ధాత్ముడు, ఇప్పుడు మన మధ్యలో సంచరిస్తుంది పరిశుద్ధాత్ముడు. ఇది పరిశుద్ధాత్ముని కాలం, ఇది పరిశుద్ధాత్ముని కాలం. అయితే పరిశుద్ధాత్ముడు ఇప్పుడు మన మధ్యలో సంచరిస్తున్న పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉన్న పరిశుద్ధాత్ముడు బోధిస్తుంది యేసుక్రీస్తుని గురించే. పరిశుద్ధాత్ముడు కలిగి ఉంది యేసుక్రీస్తు యొక్క ఉనికిని. కనుక ఆ ఉనికిని గురించే ప్రకటిస్తున్నాడు, యేసుని గురించి ఆయన బోధిస్తున్నాడు, యేసు కొరకే సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు. కనుక ఇప్పుడు పరిశుద్ధాత్ముని కాలంలో ఉన్నాం. పెళ్లి కుమారుడు మన మధ్యలో లేడు, పెళ్లి కుమారుడు రాబోతున్నాడు. అందుకొరకే ఆయన రాకడ కొరకు మనము ఎదురు చూస్తున్నాం. పెళ్లి కుమారుడు రావాలి అని చెప్పి మనం ఎదురు చూస్తున్నాం. కనుక ఆ పెళ్లి కుమారుడు వచ్చేంత వరకు ఖచ్చితంగా సచ్చినట్టుగా మనం ఉపవాసం ఉండాల్సిందే, ఖచ్చితంగా చెయ్యాలి. ఇది చేయకూడదు అంటానికి ఏమీ కూడా ఆధారాలు లేవు. కనుక ఉపవాస ప్రార్థన చేయాలి. ఈ ఉపవాస ప్రార్థన చాలా శక్తివంతమైంది, చాలా బలమైంది. కనుక ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు ఎంతగానో గొప్ప కార్యాలు చేస్తాడు, అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. కనుక ఉపవాస అనుభవం ఎంతైనా అవసరమని దేవుడు మనల్ని ప్రేమించి మరలా మనకి ఈ యొక్క మంచి దినాలు దేవుడు మనకి ఇచ్చాడు. కనుక ఈ ఉపవాస దినాల్లో దేవుని సన్నిధిలో ఆయనతో సహవాసం చేద్దాం, మరి ఎక్కువగా ఆయనతో గడుపుదాం, ప్రార్థన చేద్దాం, మొర్ర పెడదాం. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, ఉపవాసం ఉన్నప్పుడు మీరు వేషధారుల వలె ఉండొద్దు అన్నాడు. ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండొద్దంట? వేషధారుల వలె ఉండదు. వేషధారులు అంటే ఎవరు? వేషధారులు అంటే ఎవరు? నటించేవారు, యాక్టింగ్ చేసేవాళ్ళు. అర్థమైందా? ఉపవాసం ఉన్నట్టుగా నటిస్తూ ఉంటారు, చూసారా? కనుక ఈ నటనలు కాదు, నటించొద్దు, యాక్షన్ చేయొద్దు, వేషధారుల వల్లే ఉండొద్దు. వేషధారులు ఇంకా ఎలా ఉంటారు అనే సంగతిని గురించి ప్రభు మాట్లాడుతూ అని చెప్తాడు. వేషధారులంట దుఃఖముఖంతో ఉంటారంట. వేషధారులంట వారు ముఖాలు వికారం చేసుకుని ఉంటారంట. ఏంటి ముఖం వికారంగా ఉంది, ఏంటి ఏడుస్తున్నావు, దుఃఖంగా ఉన్నావు అని ఎవరైనా అడిగితే ఉపవాసం ఉన్నావు అని చెప్తారంట. నువ్వు ఉపవాసం ఉన్న సంగతి నీకు నీ దేవునికి తెలిస్తే చాలు, మనుషులకు తెలియాల్సిన అవసరం లేదు. నీ ఉపవాసాన్ని దేవుడు చూస్తున్నాడు. మనుషులకు తెలియాలని, మనుషులకు కనబడాలని ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. అలాగ చేస్తే అది వేషధారణ ఉపవాసం. అలాంటి ఉపవాసం చేయొద్దు. దేవునికి ఇష్టమైన ఉపవాసం చేయాలి. దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటంటే, నీవు ఉపవాసం ఉన్నప్పుడు నీ తల అంటుకోవాలి అన్నాడు. ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలంట? నీ తల అంటుకోవాలి. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నీ ముఖం కడుక్కోవాలి అని చెప్పాడు. ఉపవాసం ఉన్నప్పుడు నీ తల అంటుకోవటం అంటే ఇంటి దగ్గర తలస్నానం చేసి రావటం కాదు. తల అంటుకోవటం అంటే, ఈ మాట తెలుగులో అయితే తల అంటుకోవాలని రాశాడు, కానీ ఇంగ్లీష్లో అయితే అనాయింటింగ్ అంటాడు. అంటే అభిషేకించబడాలి నీ తల. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నీ తల అభిషేకించబడాలి. దేవుని అభిషేకం నీ తల మీదకి రావాలి. దేవుని అభిషేకపు తైలం నీ తల మీద పోయబడాలి. దావీదు అంటాడు, నూనెతో నా తల అంటి ఉన్నావు అని అంటాడు. నూనెతో నా తల అంటి ఉన్నావు అంటాడు. దావీదు తల అంటబడినట్టుగా. అర్థమైందా? ఆ దావీదు తల ఏదో కొబ్బరి నూనెతోనో ఒలివ నూనెతోనో అంటబడలా, అది పరిశుద్ధాత్మ అభిషేకపు నూనెది.
పరిశుద్ధాత్మ తైలం నీ చెలికాండ్ర కంటే నువ్వు హెచ్చగునట్లుగా ఆనంద తైలముతో నేను నిన్ను అభిషేకించి ఉన్నానంటాడు. కొత్త తైలముతో నీ కొమ్ము హెచ్చించబడినట్లుగా, గురుపోతు కొమ్ము వలె నీ కొమ్ము హెచ్చించబడినట్లుగా ఇదిగో నేను నిన్ను కొత్త తైలముతో అభిషేకించాను అని అంటాడు. కనుక దేవుని అభిషేకం మన తల మీదకి రావాలి. దేవుని అభిషేకపు తైలం మన తల మీద పోయబడాలి. దేవుని వాక్యలు మనం చూస్తాం. అది అహరోను తల మీద పోయబడి గడ్డం మీదుగా కారి అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం అహరోను తల మీద పోయబడింది. తైలం యాజకత్వం చేయాలని, సేవ చేయాలని, దేవుని యొక్క సన్నిధిలో ఇదిగో ఇశ్రాయేలుకి అలాగే దేవునికి మధ్యలో ఒక మధ్యవర్తిగా ఉండి యాజకత్వం చేయాలి, ధూపం వేయాలి, సేవ చేయాలి, బలులు అర్పించాలని దేవుడు ఉద్దేశించి అహరోన్ని దేవుడు అభిషేకించాడు. అహరోను తల మీద దేవుడు అభిషేకపు తైలం కుమ్మరించాడు. కనుక దేవుని అభిషేకం అహరోను తల మీదకి వచ్చింది. అది నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు దిగజారిన అభిషేకం. అది నిలువెల్ల అభిషేకించబడ్డాడు అహరోను. నిలువెల్ల తైలముతో తడపబడ్డాడు అహరోను. కనుక దేవుని అభిషేకముతో మనం తడపబడాలి. ఉపవాస ప్రార్థనలో మన తల అంటబడటం అంటే అది. దేవుని అభిషేకముతో నీ తల అంటబడాలి. దేవుని ప్రభావంతో నీ తల అంటబడాలి. అభిషేక తైలం నీ తల మీద పోయబడాలి. కనుక ఉపవాస ప్రార్థనకి మనం వచ్చినప్పుడు ముందు మన విజ్ఞాపన అంతా పరిచి ప్రార్థన చేయటం కాదు, మన సమస్యలన్నీ ముందు చెప్పటం కాదు. ముందు దేవుని సన్నిధికి వచ్చిన మనం, ఈ ఉపవాస ప్రతిష్ఠ కూడికలు ప్రారంభించుకుంటున్న మనం ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభుని అడగాలి. ప్రభువా, ఉపవాసం ఉంటున్నానయ్యా, నీ సన్నిధికి వచ్చానయ్యా, మరలా ఈ గొప్ప దినాలు నాకు ఇచ్చావయ్యా. అయ్యా, నీ అభిషేకం నా తల మీదకి రాను, నీ అభిషేకం నా తల మీదకి రావాలి. నూనెతో నా తలంటయ్యా, నూనెతో నా తలంటు, అభిషేక తైలముతో నా తల అంటు ప్రభు అని ప్రార్థన చేయి. ఆ అభిషేక తైలముతో నీ తల అంటబడితే నీ ముఖం కడగబడుతుంది. ముఖం కడగటం అంటే ఇంటి దగ్గర ముఖం కడుక్కొని రావటం కాదు, అర్థమైందా? ముఖం కడగబడటం అంటే నీ ముఖము తేటగా ఉంటుందని అర్థం. ఉపవాసం ఉన్నప్పుడు కూడా నీ ముఖం తేటగా ఉంటుంది. ఉపవాసం ఉన్నప్పుడు నీ ముఖం ప్రకాశిస్తూ ఉంటుంది. ఉపవాసం ఉన్నప్పుడు నీ ముఖం తేజరిల్లుతూ ఉంటుంది. ఇది అభిషేకములో ఉన్న అనుభవం. కనుక ఉపవాసం ఉన్నప్పుడు వేషధారుల వలె ఉండొద్దు. ఉపవాసం దుఃఖముఖులుగా ఉండొద్దు, వికారంగా మీ ముఖాలు పెట్టద్దు. మీ యొక్క తల మీద దేవుని అభిషేకం ఉండాలి, మీ ముఖములో దేవుని ప్రకాశిత ఉండాలి. ఆ కార్యాలు మనం చూడాలి, ఆ అద్భుతాలు మనం చూడాలి. ఇలాంటి అభిషేకాన్ని నువ్వు పొందుకొని ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తుంటే నువ్వు చేసే ప్రార్థన ఆత్మతో కూడిన ప్రార్థన. నువ్వు ఆత్మలో ప్రార్థన చేస్తుంటే, ఆత్మలో మొర పెడుతుంటే, ఆత్మలో దేవుని అడుగుతుంటే, నువ్వు ఆత్మలో చేసే ప్రార్థనకు పరలోకంలో దేవుని సింహాసనం కదిలిపోతుంది. ఆయన లేస్తాడు ఇంక నీ కొరకు. స్తోత్రం చెప్పండి గట్టిగా, రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ కొరకు ఆయన సింహాసనం మీద ఉండి లేచి నీ కొరకు ఆయన దిగి వస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి గొప్ప కార్యాలు చేస్తాడు. 102వ కీర్తనలో మనం చూస్తే చదవద్దు కానీ ఆయనంట తన మహిమతో దిగి వస్తాడంట. ఎలా వస్తాడంటే తన మహిమతో దిగి వస్తాడు. ఆయన తన మహిమతో దిగి వస్తాడు. ఆయన సింహాసనాన్ని స్థాపిస్తాడు. ఆయన నామ స్మరణ తరతరముల వరకు ఉంటుంది అంటాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ఆత్మలో ప్రార్థన చేస్తుంటే ప్రభు మహిమతో దిగి వస్తాడు, ప్రభు ప్రభావంతో దిగి వస్తాడు. ఆయన మన మధ్యలో సంచరిస్తుంటే అద్భుతాలు జరుగుతాయి, నీ సమస్యలు తీరుతాయి, నీ బంధకాలు తెగిపోతాయి, నీ సంఖ్యలు విడిపోతాయి, నీ రోగాలు పారిపోతాయి, దయ్యాలు పారిపోతాయి, రుణపత్రాలు చిరిగిపోతాయి. అద్భుతమైన కార్యం ప్రభు చేస్తాడు, గొప్ప కార్యం ప్రభు చేస్తాడు. నమ్మదగిన దేవుడు మన దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఆ అభిషేకం కొరకు కనిపెట్టాలి, ఆ ప్రభావం కొరకు కనిపెట్టాలి. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి.
మనం చదువుకున్న వాక్య భాగంలో మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మనం చదువుకున్న భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 6 దినములైన తరువాత, మత్తయి సువార్త 17వ అధ్యాయం మొదటి వచనాన్ని చదివితే, 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. చాలు. ప్రభువుని పేర మనం చదువుకునే మాటను జాగ్రత్తగా గమనించాలి. యేసుక్రీస్తు ప్రభులు వారు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన వెళుతున్నాడు. ఆ ఎత్తైనటువంటి కొండ, ఆ పర్వతం హెర్మోను పర్వతం అయి ఉండవచ్చు అని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. ఆ కొండ మీదకి యేసుక్రీస్తు ప్రభులు వారు వెళుతూ పేతురు, యాకోబు, యోహానులను వెంటబెట్టుకొని ఆయన వెళుతున్నాడు. ఆయన వారిని వెంటబెట్టుకొని వెళుతున్నాడు. ఆయన వారిని మాత్రమే ఎందుకు వెంటబెట్టుకెళ్తున్నాడు? శిష్యులు ఎంతమంది? 12 మంది శిష్యులు కదా. ముగ్గురిని వెంటబెట్టుకొని వెళుతున్నాడు. ఆయనతో పాటు ఇంకా జనసమూహాలు ఉన్నారుగా, వారిని వెంటబెట్టుకొని వెళ్ళటలేదు. మిగిలిన శిష్యులు ఏమండి, ఇంకా 9 మంది శిష్యుల్ని వెంటబెట్టుకొని వెళ్ళటలేదు. వాళ్ళందరూ కొండ క్రిందే ఉన్నారు. వారందరూ కొండ క్రిందే ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభుతో కొండ ఎక్కిన వారు మాత్రం ముగ్గురే. వారు ఎవరు? పేతురు, యాకోబు, యోహాను. వీరు ముగ్గురు కూడా ఆ కొండపైకి ఎక్కారు. వీరు ముగ్గురినే ఎందుకు వెంటబెట్టుకొని వెళ్ళాడు అని అంటే, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఇక్కడ కూడా మరొకసారి ఆ మాటను ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. పిలిచాడు శిష్యులందరినీ, కానీ ఏర్పరచబడిన వారు మాత్రం ముగ్గురే. పేతురు, యాకోబు, యోహానులను ప్రభు వెంటబెట్టుకొని వెళుతున్నాడు. వారు ముగ్గురిని వెంటబెట్టుకొని ఆయన కొండ మీదకి తీసుకొని వెళుతున్నారు. వీరి అనుభవం ఏంటి? వీరి ముగ్గురిని ఎందుకు వెంటబెట్టుకొని వెళుతున్నాడు అని అంటే, యాకోబు యొక్క అనుభవం ఏంటంటే, నా ప్రభుతో నేను ఉంటే చాలు అని అనుకుంటాడు యాకోబు. నా ప్రభుతో నేను ఉంటే చాలు, నా ప్రభు ఎక్కడుంటే అక్కడ నేను ఉండాలి, నా ప్రభు ఏ స్థలములో ఉంటే ఆ స్థలములో ఉండాలి, నా ప్రభు ఏ గ్రామంలో ఉంటే ఆ గ్రామంలో ఉండాలి, నా ప్రభు ఏ కొండ మీద ఉంటే ఆ కొండ మీద ఉండాలి అని యాకోబు యొక్క ఆశ. ఆయనతో ఉంటే చాలు అనేటువంటి అనుభవం. కానీ పేతురు యొక్క అనుభవం ఏంటంటే, ఆయన్ని ప్రేమించాలి. పేతురు యొక్క అనుభవం ఏంటంటే, ఆయన ప్రేమించాలి. నా ప్రభు ఎక్కడున్నా నేను ఆయన్ను ప్రేమించాలి, ప్రేమతో మాట్లాడాలి, ప్రేమతో ఆయనతో సహవాసం చేయాలి అని ప్రేమ కలిగి ఉండటానికి పేతురు ఇష్టపడతాడు. ప్రేమించే శిష్యుడు. అర్థమైందా? యేసుతో ఉండే శిష్యుడేమో యాకోబు, ప్రేమించే శిష్యుడేమో చెప్పండి పేతురు. కానీ యోహానేమో ఆయన రొమ్మును ఆనుకునే శిష్యుడు. ఆయన రొమ్మును ఆనుకునే శిష్యుడు యోహాను. ఎక్కడున్నా, ఏ స్థలములో ఉన్నా నా ప్రభువుని నేను హత్తుకొని ఉండాలి, నా ప్రభువుని నేను హత్తుకొని ఉండాలి అనే ఆశతో యోహాను ఉంటాడు. స్తోత్రం. అందుకే ఆయన రొమ్మున ఆనుకున్న శిష్యుడు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఆయనతో ఉంటే చాలనుకున్న యాకోబు ఒక పత్రిక రాశాడు. ఆయన ప్రేమిస్తే చాలు అనుకున్న పేతురు 2 పత్రికలు రాశాడు. ఆయన రొమ్మున ఆనుకొని ఉంటే చాలు అనుకున్న యోహాను 5 పుస్తకాలు రాశాడు. స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త, యోహాను పత్రికలు, ప్రకటన గ్రంథం, ఈ 5 పుస్తకాలు రాశాడు. యోహాను సువార్త గత దినాలకు, పూర్వ దినాలకు సూచనగా కనబడుతుంది. పత్రికలు ప్రస్తుత కాలానికి సూచన.
ప్రకటన గ్రంథం రాబోయే కాలానికి సూచన. వర్తమాన భూత భవిష్యత్ కాలాల్ని దృష్టిలో పెట్టుకొని దేవుడు యోహాను చేత ఈ పుస్తకాలు రాయించాడు. స్తోత్రం చెప్పాడు. కనుక దేవుని రొమ్మున, ప్రభు రొమ్మున ఆనుకున్న శిష్యుడు 5 పుస్తకాలు రాశాడు. వీళ్ళ అనుభవాలు ఇవి. ఆయనతో ఉంటే చాలు అనుకున్నాడు. ఇంకొక ఆయనేమో ఆయన ప్రేమిస్తే చాలు అనుకున్నాడు. ఇంకొక ఆయనేమో ఆయన రొమ్మున ఆనుకుంటే చాలు అన్నాడు. ఈ అనుభవాలు ఉండాలి. ఈ అనుభవాలు లేకపోతే ఆయనతో ఉండలేం. ఈ అనుభవాలు లేకపోతే ఆయనతో నడవలేం. ఈ అనుభవాలు లేకపోతే ఆయనతో పాటు కొండ ఎక్కలేం. స్తోత్రం, హల్లెలూయా. ఆయనతో ఉండాలని యాకోబులాగా కోరుకున్నా సరే కొండ ఎక్కగలుగుతాం. ఆయన ప్రేమిస్తే చాలు అనుకున్న పేతురులాగా ఉంటే చాలు అనుకుంటే చాలు ఆయనతో పాటు కొండ ఎక్కగలుగుతాం. యోహానులాగా ఆయన రొమ్మును ఆనుకుంటే చాలు అనుకుంటే చాలు. స్తోత్రం, నువ్వు కొండ ఎక్కగలుగుతావు. స్తోత్రం. ఇప్పుడు ఈ ముగ్గురిని వెంట పెట్టుకొని యేసుక్రీస్తు ప్రభు కొండెక్కాడు. అది ఎత్తైన కొండ. కొండెక్కటం కష్టమే. కొండ మీద నడవటం కష్టమే. కొండ చాలా కష్టతరమైన ప్రయాణం. కొండ ప్రయాణం అంటే, పర్వతం ఎక్కటం అంటే చాలా కష్టం. కానీ ప్రభు ఉన్నాడుగా, వారి ముందు ప్రభు ఉన్నాడుగా, వారి ముందు ఆయన ఎక్కుతున్నాడుగా. అందుకని వీరు కూడా నా ప్రభు ఉన్నాడనే ధైర్యంతో ఎక్కేశారు. స్తోత్రం చెప్పండి. నా ప్రభు ఉన్నాడని ధైర్యంతో ఎక్కేశారు. ఈ శిష్యులకి కొండ ఎక్కటానికి, కొండను గురించి అనుభవాలు ఏమి లేవు వాళ్ళకి. కొండ ఎక్కే అనుభవాలు ఏమి లేవు. ఏమంటే అర్థమైందా? సముద్రం యొక్క అనుభవం తెలుసు వాళ్ళకి. అర్థమైందా? సముద్రంలో లోతు ఎక్కడ ఉంటుందో, ఏమండి ఎక్కడ మెరకుంటుందో, లేకపోతే ఎక్కడ చేపలు ఉంటాయో, ఎక్కడ చేపలు ఉండవో, ఏ ప్రాంతం ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుసు. కానీ కొండ అనుభవం వీళ్ళకి తెలియదు. స్తోత్రం. అందుకే ప్రభు కనపడగానే పేతురు సముద్రంలో దూకాడంట. అర్థమైనా? సముద్రంలో ఏం చేశాడు? దూకేశాడు. దేవునికి స్తోత్రం. అర్థమైనా? సముద్రంలో గబక్కన ఎవరైనా దూకుతారండి అసలు? ఎంత ధైర్యం కావాలి? సముద్రపు అనుభవం వాళ్ళకి తెలుసు, దాని లోతు వాళ్ళకి తెలుసు, దాని పరిస్థితి అంతా వాళ్ళకి తెలుసు కనుక అందుకే దూకేశాడు. సముద్రంలో దూకాడు. సముద్రం మీద కూడా నడిచాడు. ఏంటి అని ధైర్యం అంటే నా ప్రభు ఉన్నాడు కనుక, నా ప్రభు నా ముందు నడుస్తున్నాడు కనుక నేను ఈ కొండ ఎక్కగలను అని చెప్పేశాను. దేవుని స్తోత్రం. కనుక ఈ ఉపవాస ప్రార్థన కూడా ఏమండి, ఇది 40 దినాల ఉపవాసం కూడా పెద్ద పర్వతం లాంటిది. ఇది అందరూ ఎక్కలేరు, అందరూ చేయలేరు, అందరూ ఉండలేరు. స్తోత్రం, హల్లెలూయా. కానీ యేసు ఉన్నాడనే ధైర్యముతో నువ్వు ఎక్కగలిగితే గొప్ప కార్యాలు చూడగలుగుతావు. యేసు ఉన్నాడనే ధైర్యముతో నువ్వు ఎక్కగలిగితే అద్భుతాలు చూడగలుగుతావు. ఎక్కి చూడు, ఉపవాసం ఉండి చూడు, ఈ పర్వతం మీద నిలిచి చూడు, గొప్ప కార్యాలు చేస్తావు. యేసుక్రీస్తు ప్రభు ఆ కొండ మీదకి 3 శిష్యుల్ని వెంట పెట్టుకుని వెళ్ళాడా? ఆ 3 వెళ్ళారా? వెళ్ళగానే వారి ఎదుటంట యేసుక్రీస్తు ప్రభు రూపాంతరం పొందాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు రూపాంతరం పొందాడు. ఆ రూపాంతరం పొందిన యేసుని 3 చూస్తున్నారు, ఆశ్చర్యపోతున్నారు. అసలు రూపాంతరం పొందాడు యేసయ్య. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంతకు ముందున్న దేహము కాదు, ఇప్పుడు మానవ దేహముతో లేడైనా ఇప్పుడు మహిమ దేహముతో ఉన్నాడు. ఆయన రూపాంతరం పొందాడు. ఆయన రూపం మారిపోయింది, ఆయన స్వరూప్యం మారిపోయింది. ఆయన ముఖము ప్రకాశిస్తా ఉంది. ఆయన ముఖం సూర్యుని వల్ల ప్రకాశిస్తుందంట. ఆయన వస్త్రము వెలుగు వలె తెల్లగా మెరిసిపోతున్నాయి. దేవుని స్తోత్రం. అండి, ఆ స్వరూపిలోకి మారిపోయాడు. రూపాంతరం పొందాడు యేసుక్రీస్తు ప్రభు. రూపాంతరం పొందాడు. ఆ రూపాంతరం పొందిన యేసయ్యని శిష్యులు చూశారు. ఇప్పుడు ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. యేసుక్రీస్తు ప్రభువు రూపాంతరం పొందితే శిష్యులు చూశారు. రూపాంతరపు అనుభవాన్ని, ఆ మహిమను చూశారు, ఆ తేజస్సును చూశారు. అంత మాత్రమే కాదు, ఆ రూపాంతరం పొందిన యేసుక్రీస్తు ప్రభుతో మోషే, ఏలియా వచ్చి మాట్లాడుతున్నారు. వారిద్దరూ మాట్లాడుతూ చూస్తున్నారు. ప్రభువును, మోషేయు,
ఏలియాయు వారు ముగ్గురు కూడా ఆ పర్వతం మీద మాట్లాడుకుంటుంటే వీళ్ళు చూశారు. ఈ ముగ్గురు ఎంత గొప్ప ప్రత్యక్షత అది, ఎంత గొప్ప దర్శనం. యేసుక్రీస్తు ప్రభువుని ఇప్పటి వరకు మానవ దేహంలో చూశారు, కానీ ఇప్పుడు మహిమ దేహంలో చూస్తున్నారు. ఈ దర్శనానికి ముందే దరిదాపుగా 1400 సంవత్సరాలకు ముందు మోషే చనిపోయాడు. ఈ దర్శనానికి 900 సంవత్సరాలకు ముందు ఏలియా కొనిపోబడ్డాడు అండి. 1400 సంవత్సరాలు ఎక్కడ, 900 సంవత్సరాలు ఎక్కడ, ఇప్పుడు ఎక్కడ? అప్పుడెప్పుడో చనిపోయిన మోషే ఇప్పుడు కనపడుతున్నాడు, అప్పుడెప్పుడో కొనిపోబడిన ఏలియా ఇప్పుడు కనపడుతున్నాడు. ఆ భక్తులను చూడగలిగారు వాళ్ళు. ఎంత గొప్ప ప్రత్యక్షత అది, ఎంత గొప్ప దర్శనం అది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. భక్తులను నువ్వు కూడా చూడాలంటే స్తోత్రం, నువ్వు కూడా కొండ ఎక్కాలి. ఒక యాకోబులాగా, ఒక పేతురులాగా, ఒక యోహానులాగా ప్రభుతో కూడా నువ్వు కొండ ఎక్కి చూడు, మహిమను చూస్తావు. హల్లెలూయా. అందుకే ప్రభు చెప్పాడు, మరియతో మార్తతో చెప్పాడు, మీరు నమ్మిన యెడల నా మహిమను చూస్తారు అన్నాడు. దేవునికి స్తోత్రం. నా మహిమను చూస్తారన్నాడు. ఏంటి మహిమ? చచ్చి 4 రోజులు అవుతుంది, 5వ రోజున లాజరు బయటికి రా అని పిలవగానే సజీవుడిగా బయటకు వచ్చాడు. మహిమ కదా ఇది? చెప్పండి, ఇది మహిమ కదా? కనుక ఆయన నమ్మితే నువ్వు మహిమను చూస్తావు. ఆయన నమ్మి పర్వతం ఎక్కి చూడు, ఆయన నమ్మి ఉపవాసం ఉండి చూడు, ఆయన నమ్మి ఈ ఉపవాస పర్వతాన్ని ఎక్కి చూడు, ఆయన మహిమను చూస్తావు, ఆయన ప్రత్యక్షతను చూస్తావు. స్తోత్ర, హల్లెలూయా. మాట్లాడుకుంటున్నారు, వాళ్ళేమో సంభాషించుకుంటున్నారు, ఆ మహిమను చూస్తున్నారు. ఇక ఉప్పొంగిపోతుంది వీళ్ళ హృదయాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతగానో వీరి హృదయాలు ఉప్పొంగిపోతున్నాయి. ఇదిగో ఏలియా ఎక్కడున్నాడు, మోషే ఎక్కడున్నాడు, ఇప్పుడు వీళ్ళని ఇక వెళ్ళిపోనేవద్దు, ఇక్కడే వారి కొరకు పర్ణశాల కట్టేద్దాం, వాళ్ళు ఇక్కడే ఉండాలని చెప్పేసి అనుకొని ప్రభుతో మాట్లాడదాం. ప్రభువా, మీరు వెళ్ళొద్దయ్యా, మీరు ఇక్కడే ఉండండి అయ్యా, మిమ్మల్ని చూస్తూ బ్రతికిపోతామయ్యా, మిమ్మల్ని చూస్తూ బ్రతికిపోతాము, మీరు ఇక్కడే ఉండండి అయ్యా. నీకు ఒక పర్ణశాల, మోషేకు ఒక పర్ణశాల, ఏలియాకు ఒక పర్ణశాల కడతామయ్యా, ఇక్కడే ఉండండి అయ్యా. యేసు రక్తమే, స్తోత్రం అని కోరుకున్నారు. అంతగా ఉప్పొంగిన ఆ ప్రత్యక్షత చూసేసరికి నీ హృదయం ఉప్పొంగాలి. ఈ 40 దినాల కోడికల్లో నువ్వు ప్రత్యక్షలు చూస్తుంటే, దేవుని మహిమను చూస్తుంటే, దేవుని ప్రసన్నతను, దేవుని వెలుగును చూస్తుంటే నీ హృదయం మండాలి. ప్రకాశించే అనుభవాలు చూస్తుంటే నీ హృదయం ఉప్పొంగాలి. నేను స్తోత్రం. అలా ఉండాలి ఈ ఉపవాసాలు, అలా చేయాలి ఈ ఉపవాసాలు. హల్లెలూయా. దేవుని కార్యాలు చూడాలి, దేవుని మహిమను చూడాలి, దేవుని ప్రసన్నతను చూడాలి, ఆ ప్రత్యక్షతను చూడాలి. ఇది చూసిన అనుభవం. ఇది ఏమర్థమైందా? ఇదేంటిది? చూసిన అనుభవం. అయితే ఇప్పుడు చూసిన అనుభవం కాకుండా అసలు మాట్లాడే అనుభవం ఉంటే, యేసుక్రీస్తు ప్రభు మానవ దేహంతోనేగా పైకెక్కింది. పైకి ఎక్కిన తరువాతగా రూపాంతరం పొందింది. రూపాంతరం పొందిన తరువాతగా మోషేతో ఏలియాతో మాట్లాడుతుంది. అవునా కాదా? స్తోత్రం. ఇప్పుడు శిష్యుల్లాగా పైకి ఎక్కి ప్రత్యక్షతను చూచి ఆగిపోతావా, లేక యేసు క్రీస్తు ప్రభులాగా రూపాంతరం పొందుతావా? స్తోత్రం, హల్లెలూయా. ఇది కూడా ఒక అనుభవం. ఇది ఎక్కి చూడు, ప్రత్యక్షతను చూస్తావు, కానీ రూపాంతరం పొంది చూడు, భక్తులతో మాట్లాడతావు, ప్రవక్తలతో మాట్లాడతావు. మోషే ప్రవక్తతో మాట్లాడగలుగుతావు, ఏలియా ప్రవక్తతో మాట్లాడగలుగుతావు. నీకు పూర్వం ఉన్న ప్రవక్తలతో నువ్వు మాట్లాడాలి అని అంటే నువ్వు రూపాంతరం చెందాలి. రూపాంతరం చెందకపోతే నీకు భక్తులతో మాట్లాడే అవకాశం ఉండదు. ఇలాంటి సంభాషణ అనుభవం నీకు ఉండదు. రూపాంతరం కావాలి. స్తోత్రం చెప్పండి.